హాయ్ ఫ్రెండ్స్, కామెడీ సినిమాలు తీయడంలో దిట్టైన దర్శకుడు మేర్లపాక గాంధీ ఎక్స్ప్రెస్ రాజా తర్వాత సరైన హిట్ అందుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఆయన తీసిన కొరియన్ కనకరాజు సినిమా ఎలా ఉందో చూద్దాం. పెనుగొండకు చెందిన కనకరాజు తన ఫ్రెండ్ తో కలిసి చెక్క భజనలు అవి చేసుకుంటూ కాలం గడుపుతూ అనుకోకుండా అతని జీవితంలోకి ఓ ఆత్మ ప్రవేశించిన తర్వాత ఏం జరిగింది అన్నదే కదా. అయితే ఈ కొరియాకి కనకరాజుకి సంబంధం ఏంటి? కియా మోటార్ కారులో పనిచేసే అమ్మాయిని చూసి ప్రేమలో పడిన కనకరాజు కొరియా వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అన్నది సినిమా. మేర్లపాక గాంధీ కథను చాలా బాగా నడిపించాడు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సరదాగా సాగిపోతుంది. వరుణ్ తేజ్ నటన కూడా ఆకట్టుకుంటుంది. చూడడానికి అప్పుడప్పుడు మనకి పొడుగు ఎక్కువగా ఉండడం వల్ల హాలీవుడ్ కటౌట్ లా అనిపిస్తాడు, అంటే జాన్ విక్ లా అనిపిస్తాడు సూట్ లో. ఆయన తర్వాత అంత గొప్పగా నటించింది మాత్రం సత్య. అసలు యాక్చువల్ గా చెప్పాలంటే ఈ సినిమా కూడా సత్య షో అని చెప్పాలి. సత్య, మురళీధర్ గౌడ్ ఇద్దరు కలిసి పండించిన కామెడీ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సత్యం చూస్తేనే నాకు నవ్వు వస్తుంది. ఇక సత్య ఈ సినిమాలో కుమ్మేశాడని చెప్పొచ్చు. అలాగే వీడియో కాల్ సన్నివేశం అయితే హైలైట్. యాక్షన్ సన్నివేశాల రూపకల్పన సినిమాకి మరో ప్లస్ పాయింట్స్. అలాగే తమన్ అందించిన మ్యూజిక్ ఏమాత్రం కొత్తదనం లేదు. ఓజీ, లెనిన్ సినిమాలో మ్యూజిక్ బిట్లు కనబడుతూ ఉంటాయి. తమన్ కొద్ది రోజుల తర్వాత రొటీన్ గా అనిపిస్తాడేమో అని డౌట్ వస్తుంది. ఫోటోగ్రఫీ మనోజ్ చాలా చక్కగా చేశారు. కెమెరా గానీ, కలర్ కరెక్షన్ గానీ సినిమాకి ప్లస్. అయితే ఈ సినిమా మొత్తానికి క్లైమాక్స్ మాత్రం చాలా పెద్ద మైనస్. లాస్ట్ 30 నిమిషాలు సినిమాకి పెద్ద మైనస్ గా చెప్పుకోవచ్చు. అప్పటి వరకు అనుభవించిన ఆనందం, కామెడీ, యాక్షన్ ఇవన్నీ కూడా మనకి ఒక్కసారిగా 30 నిమిషాల్లో చల్లా చెదరైపోతాయి. అయినా పర్వాలేదు, సరదాగా ఫ్యామిలీతో కలిసి సినిమాను ఒకసారి చూడొచ్చు. పాటలు ఏం ఆకట్టుకోలేదు. దక్ష ఒక పాటలో మెరిసింది. హీరోయిన్ రితికా నాయక్ పర్వాలేదు అనిపించింది, కానీ వరుణ్ తేజ్ కి సరైన జోడీలా అనిపించలేదు. సునీల్ పాత్ర ఓకే, పెద్ద అవసరమైన పాత్రలా అనిపించలేదు. పర్వాలేదు, ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఒక కామెడీ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ బాగున్నంత గొప్పగా సెకండ్ హాఫ్ అయితే కొంచెం లేదు. సెకండ్ హాఫ్ లో కామెడీ ఉంది, కానీ లాస్ట్ 30 నిమిషాలు సినిమానంతా పాడు చేసిందని చెప్పొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఆ, ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?